అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వార్నింగ్ అని చెప్పారా, లేదంటే హెచ్చరిక అని చెప్పారా, లేదంటే ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో తెలియట్లేదు. కానీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవం అయితే గనక ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సో ఇంకా ఆశలు వదిలేసుకోవచ్చు, మీకు సీట్ ఉండదు అన్నట్టుగా మరి ఆయన మాట్లాడడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? ఇంకా ఏమనాలంటే జంజాల సినిమాలో లాగా వీళ్ళందరినీ బూతులు తిడతా ఉంటారు చూడండి, దాంట్లో అట్లా తిట్టాలి జగన్ని. ఎందుకంటే ఈ రోజున ఏకగ్రీవం అనే మాట ఎందుకు వస్తుంది? దానికి కారణం ఎవరు? రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చరిత్ర ఏంటి, అక్కడ వచ్చిన మార్పులేంటి, చేర్పులేంటి, మీరు ఏ విధంగా అధికార మదంతో ప్రజలను అణచివేశారు, ప్రజా చైతన్యాన్ని లేకుండా చేశారు, అంతా నకిలీనే కదా. ఎన్ని రకాల స్కీములు, స్కాములు అదే జరిగినాయి. మరి అలాంటిది ఈ రోజున ప్రజలు ఒక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ జగన్ అనే వ్యక్తిని అందరూ కూడా మాకు వద్దు అని అనుకుంటున్నారు. అతన్ని కావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు. మరి అలాంటిది ఇతను వంకలు లేనమ్మా డొంకలు పట్టుకొని ఎతికినట్లుగా వైఎస్ జగన్ ఈ రోజున ఫస్ట్ జగన్కి వాళ్ళందరూ కలిసి వార్నింగ్ ఇవ్వాలి. అరే బాబు, నీ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు ఏం జరిగింది, ఆ రోజున పరిస్థితి ఏంటి, డిపాజిట్లు కూడా లేకుండా పోయావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరో చెప్తావు, ఎలా చెప్తావు? నీకు ఆ హక్కు ఉందా, అర్హత ఉందా? నువ్వు ఇచ్చే వార్నింగ్లు ఫస్ట్ నీకు ఇవ్వాలి. మేము నిన్ను పార్టీ పదవి నుంచి నిన్ను ముందు తొలగించాలి. నువ్వు కదా పనికిరావు, నీ వల్ల కదా ఈ పార్టీ ఇలా తగలబడింది, నీ వల్ల కదా మేమంతా కూడా ఓడిపోయాము, నువ్వు చేసిన భయంకరమైన పరిపాలన వల్ల కదా నీకు సరిగ్గా మాట్లాడటం రాదు, చూసి చదవటం రాదు, మరి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అన్నిట్లో వీక్ అంటాడు, మ్యాథ్స్ అసలే రాదు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టేసి, లేకపోతే నిన్న వాళ్ళ నాయకులతో కూర్చొని మీటింగ్ పెట్టేసి మిమ్మల్ని అందరినీ తీసేస్తాను అంటే ఎట్లా కుదిరిద్ది? మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవానికి సో ఒప్పుకోవట్లేదు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాట ఎందుకు చెప్పలేదండి ఆయన? అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదంటే, ఆ రోజున జగన్ చేసిన రౌడీయిజం అదే నేను ఇప్పుడు అడుగుతుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సరైన పరిపాలన అందించి ఉంటే ఈ రోజున 2024 ఎలక్షను ఎలాంటి దీన్ని ఇచ్చిందో వీళ్ళకి తెలుసు, గుర్తుండిపోయే విధంగా. ఎప్పుడు వీళ్ళు మర్చిపోలేరు, ఎందుకంటే 151 నుంచి 11కి పడిపోయారు. ఒక్కసారిగా ఒక ఎత్తు నుంచి ఈడ్చి కొట్టారు ప్రజలు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పడ్డారో తెలుస్తుంది. మరి అలాంటిది ఆ రోజున ఏం చేశాడు వైఎస్ జగన్ అంటే, ఎవరిని నామినేషన్లు వేయకుండా చేశాడు. మరి మహిళల బ్లౌజుల్లో చేతులు పెట్టి మరి నామినేషన్ల పేపర్లు తీసుకున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే అది అసలు ఎక్కడ కూడా వాళ్ళు దేనికి భయపడటం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళని బెదిరించడానికి కానీ ఎక్కడ వెనుకాళ్ళ. పోలీసులను కూడా లెక్క చేయలే. ఆ రోజున అంజిరెడ్డి తాతను చూసాం, మీసం మెలేసి తొడగొట్టి చంపితే చంపేయండి కానీ నేను మాత్రం నామినేషన్ వేస్తానని చెప్పి వచ్చాడు. అలాగే ఎంతమంది ఎదిరించి ఉంటారు? వైఎస్ జగన్ చెప్పాలి ఈ రోజున దీనికి సమాధానం. ఈ రోజున ఆయన ప్రెస్ మీట్ కూడా మీరు వినే ఉంటారు, ఎలాంటి మాటలు చెప్తున్నాడు. అసలు అవన్నీ వింటుంటే ఓహో జగన్ అనిపిస్తుంది అనమాట. అదే చెప్తాడు కదా, వెళ్ళేవాళ్ళు కూడా ఆగి చూసి ఆహా అనాలని, ఆ రేంజ్లో ఉంది. ఆహానే అనాలో, ఓహోనో అనాలో మరి ఆయనే చెప్పాలి. అంటే ఆయన గంజాయి గురించి మాట్లాడుతున్నాడు, వాటర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు, ఈ రోజున కరువు గురించి మాట్లాడుతున్నాడు. బాగానే వర్షాలు పడుతున్నాయి, కాకపోతే కొన్ని ప్రాంతాలను గుర్తిస్తున్నారు, భూగర్భ జలాలు ఎక్కడ బాగా అట్టడుకు వెళ్ళిపోయినాయి అని కానీ, లేకపోతే వర్షాధార పంటలు కాకుండా ఎక్కువగా వాటర్ అవసరం లేని పంటలను ఎలా పండించుకోవాలని కానీ, అదేవిధంగా నీటి గుంటలు ఏదైతే ఇంకుడు గుంటల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడో చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. 90sలోనే చెప్పారు ఆయన, ఇంకుడు గుంటలు కావాలి, ప్రతి ఒక్కరు కూడా వేస్ట్ వాటర్ ఏదైతే వర్ష వాటర్ కానీ, వర్షం మనకి ఇండ్ల మీద నుంచి వచ్చే వాటర్ కానీ, ఇప్పుడు మనకి ఇంటి మీద నుంచి నీళ్ళన్నీ కూడా కారుతూ ఉంటాయి, అవన్నీ ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి కూడా ఆయన ఆ రోజుల్లో మంచి మంచి ఏర్పాట్లు చేయటం, ప్రజలకు అవగాహన కల్పించడం అవన్నీ చేశారు. దానివల్ల భూగర్భ జలం శాతం పెరిగిద్దని. మరి ఇవి కదా చేయాలి. వైఎస్ జగన్ ఏం చేశాడు? అసలు ప్రపంచమే భయంకరంగా బాధపడి భయపడినదేంటి కరోనా. ఆ రోజున వైఎస్ జగన్ ఏం చెప్పాడంటే, పారాసెటమాల్ వేసుకొని బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే అదే పోయిద్ది. నీకు జలుబు జ్వరం రావట్లేదా, ఇది కూడా అంతే కరోనా, కాకపోతే దానికి చావరు దీన్ని చేస్తారు అన్నాడు. మరి అలాంటి పరిపాలన అందించిన నువ్వు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, అందిస్తున్న పరిపాలన గురించి, వాటర్ ప్రాజెక్టుల గురించి, గంజాయి గురించి
ఆ విత్తనాలు చల్లిందే నువ్వు, ఆ మొక్కలు వేసిందే నువ్వు, ఈ రోజున ఈ మహావృక్షాలు కావటానికి కారణమే వైఎస్ జగన్. మరి అలాంటిది నువ్వే దాని గురించి మాట్లాడటం చాలా చండాలంగా ఉంది. ఇక్కడ ఒకటే, ఇతను వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళ నాయకులకి, మీరు ఇంకా ఉండరు ఊస్టింగేనంటే ఫస్ట్ నిన్ను తీసేయాలి, నిన్ను ఈడ్చి తనాలి పార్టీలోంచని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈడెప్పుడు పోతాడు రా బాబు జైలుగానే ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని ఈ విధంగా హెచ్చరించడం లేదంటే వార్నింగ్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అంటే మీరు ఇలా చేస్తే కనుక మీకు సీట్ ఉండదు అని చెప్పారు. ఇప్పుడు మొన్నే అన్నాడు ఆయన యుద్ధం చెయ్యాలి స్థానిక ఎలక్షన్లో అని. యుద్ధం అంటే ఏం చేస్తారు? యుద్ధం అంటే కొట్టాలా, నరకాల, ఇంటికెళ్ళి అంటే బెదిరించాలా, వాళ్ళ నామినేషన్ పేపర్ లాక్కోవాలా, ఏం చేయమని ఈయన సలహా ఇస్తున్నాడు. ఆ రోజునేమో అసలు యుద్ధ రీతిలో ఈ జరగాలి, ప్రతి ఒక్కరూ కూడా పోరాడండి అని చెప్పాడు. ఈ రోజున అసలు ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నికైనాయి అంటే అది మాత్రం మీ వల్లేనంటాడు. అది వాళ్ళ వల్ల కాదు, నీ వల్ల అనేది ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. జగన్ వల్ల కదా ఏకగ్రీవాలు అయ్యేది. వైఎస్ జగన్ ఎలాంటి వాడు, ఆయన పరిపాలన ఎలాంటిది, ఆయన చేసిన పనులు ఏంటనేది ఈ రోజున వాళ్ళ నాయకులే క్వశ్చన్ చేయాలి తిరిగి. వాళ్ళకి ఆ ధైర్యం లేదా? విజయసాయి రెడ్డి లాగా అప్పుడు నాకు స్వతంత్రం లేదు, ఈ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు స్వతంత్రం వచ్చింది అని అంటే కుదరదు కదా. అంటే వైఎస్ జగన్ స్వతంత్రాన్ని ఇవ్వట్లేదా వాళ్ళ నాయకులకి? మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వట్లేదా? ఏదైనా సరే ఓపెన్గా మనం ఏదైనా ఒకటి మాట సజెషన్ ఇవ్వటానికి కానీ దేనికి కూడా అక్కడ అసలు వైఎస్ జగన్ ఒప్పుకోడా? అలానే ఉంది ఈ రోజున వాళ్ళ పార్టీ పరిస్థితి చూస్తుంటే. అంటే ఇప్పటికే వైసీపీ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా సరే అది ఫుల్ నెగిటివిటీనే తీసుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీ పెట్టబోతున్నారు అంటున్నారు. సో మొత్తానికి క్లాష్ ఎలా ఉండబోతుంది అంటున్నారు? క్లాషా ఇంకేమన్నా? ఏముండదు. ఆయన పార్టీ పెట్టేది ఎక్కడ? ఆయనకు ఆ హక్కు ఉందా? ఫస్ట్ ఆయన పార్టీ పెట్టాలంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, DNA టెస్ట్కి రావాలి. ఆ తర్వాత తను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నప్పుడు ఏదో క్రిస్టియానిటీ పెరిగిపోయిందని చెప్తున్నావు. ఆ రోజు నువ్వు కూడా ఆ పార్టీలో ఉన్నావు కదా, నీ పాత్ర ఏంటి దానిలో అనేది చెప్పాలి. వైఎస్ జగన్కి నీ సపోర్ట్ ఎంత ఉంది? A2 నువ్వు జగన్కి జైల్మేటు A2 నువ్వు జగన్మోహన్ రెడ్డి షాడో సీఎంగా ఉత్తరాంధ్రని ఏ విధంగా దోచుకున్నావు, మరి జగన్మోహన్ రెడ్డికి జైల్మేట్గా ఉండి ఏం చేశావు, వాళ్ళకి 3 తరాల నుంచి కూడా నువ్వు చార్ట్ అకౌంట్గా ఉండి ఏం చేశావు, ఇవన్నీ చాలా ఉన్నాయి లెక్కలు తీస్తే. కాబట్టి వీళ్ళన్నిటికీ సమాధానం చెప్పాలి. హిందువుల మీద గతంలో జరుగుతున్న అన్యాయానికి నువ్వేం చేసావు? ఆ రోజున హిందువుల మీద నీకు కూడా నమ్మకం లేదా? ఇప్పుడు పుట్టింది నమ్మకం, ఇప్పుడు ఎందుకు ఈ వల్ల మాలిన ఈ ప్రేమ చూపిస్తున్నావు అనేది అతను సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఈయన పార్టీ పెట్టినా ఎవరికి కూడా దానివల్ల నష్టం లేదు. ఆయనకు నష్టమే, ఆయనకే నష్టం విజయసాయి రెడ్డికి. ఏదో ప్రతి ఒక్కరూ పార్టీ పెట్టేస్తే సరిపోదు కదా. దానివల్ల మీకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతం ప్రకారంగా వెళ్లే విధంగా ఉండాలి. ఫస్ట్ నుంచి ఆయన సిద్ధాంతం ఏంటి? రాద్ధాంతం. జగన్మోహన్ రెడ్డితో కలిసి రాద్ధాంతం చేయటం వీళ్ళు సిద్ధాంతంగా పెట్టుకున్నారు. అబద్ధాలు చేయటం, అప్పులు చూపించటం, ప్రజలను మోసం చేయటం, లేకపోతే అవినీతి చేయటం, వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడటం, రౌడీయిజం, గూండాయిజం. సొంత ఎంపీ, ఒకప్పుడు ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గుర్తు చేసుకోవాలి, తోటి ఎంపీ అయినా మరి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజున అన్యాయంగా అరెస్ట్ చేశారు కదా. అన్యాయంగా కొన్ని ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ అధినేతల మీద క్రైమ్ ఏంటంటే ఈ రాజద్రోహం కేసు పెట్టారు కదా. మరి ఇలాంటివన్నీ ఎందుకు పెట్టారు? మీ గురించి నిజాలు చెప్పారు కాబట్టి. మీరు తప్పుడు పనులు చేస్తున్నారు, వీళ్ళు నాయకులుగా పనికిరారని వాళ్ళు చెప్పటమే వాళ్ళు చేసిన తప్ప, రాజద్రోహం అది. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. వైఎస్ జగన్ ఈ రోజున ఏదో పాపం ప్రతివతా శ్రీనోమనిలాగా కబుర్లు చెప్తే సరిపోదు. మనం గతంలో ఏం చేసామనేది కూడా గురువింద సామెత గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. వైఎస్ జగన్ కూడా గురువిందను గుర్తు చేసుకొని నేనేంటి, గత చరిత్ర ఏంటి, ఈ రోజున వీళ్ళకి వార్నింగ్ ఇవ్వటానికి కానీ సొంత కార్యకర్తకు కూడా నువ్వు వార్నింగ్ ఇవ్వడానికి తగడు. ఎందుకంటే కార్యకర్తకు ఏం విలువ ఇచ్చాడు చెప్పనండి? సొంత కార్యకర్త సింగయ్యని నిమ్మకాయ దొక్కిచ్చినట్టు కారు కింద వేసి తొక్కిచ్చి పక్కన లాగి జంతువుని పడేసినట్టు పడేసి వెళ్ళిపోయారు. పట్టించుకున్నాడా? సరే, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని ఏం చేస్తా, కనీసం వాళ్ళు కూర్చోడానికి కుర్చీ అన్న వేసాడా? నిలబెట్టుకొని మాట్లాడి పంపించేశాడు. అంటే కనీసం వాళ్ళు టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. గమనిస్తే మీరు ఆ విజువల్స్. ఆవిడకి ఒక ప్రాంప్టర్ ఇచ్చి పక్క నుండి ఆవిడ చేత మాట్లాడిచ్చి భయభ్రాంతులు గురి చేసి సింగయ్య బారేని మళ్ళీ బీసీల గురించి మాట్లాడు. బీసీ రిజర్వేషన్లు ఆపడానికి వైఎస్ జగన్ కాదా పోలీస్ స్టేషన్లో కేసులు వేయించాడు, కోర్టుల్లో కేసులు వేయించాడు. మరి మొన్న దానయ్య బీసీనే కదా, దానయ్యని చంపేశాడు కదా సిద్దిరప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి. మరి దానికి ఏం చెప్తాడు? అమర్నాథ్ గౌడ బీసీ కాదా? అంటే వీళ్ళు అన్యాయంగా అక్రమంగా పనులు చేసి అవినీతి చేసి పోలీసులు దొరికిపోతేనేమో బీసీలు. మరి వీళ్ళ వల్ల వాళ్ళు పాపం అభాగ్యులుగా మారి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీసీలు కాదా? అట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చాట భారతం చాలా ఉంది. కొండవీటి చెంతాడంతా
కాబట్టి అనవసరంగా ఎందుకురా బాబు ఏదో తన్నించుకున్నట్లుగా ఉండిద్ది వీళ్ళు మాట్లాడుతుంటే. అంతే, సైలెంట్గా ఉన్న సింహాన్ని నిద్ర లేపినట్లుగా వీళ్ళు ఈ రోజున మాట్లాడి ప్రతి ఒక్కరి చేత తిరిగి క్వశ్చన్ చేయించుకోవటం, అడిగించుకోవటం. అరే బాబు మీ చరిత్ర ఇది, మీరిది, మీకు ఇట్లాంటి హక్కు అర్హత లేని వ్యక్తులు అనేది పదే పదే వాళ్లే మన చేత చెప్పించుకున్నట్లుగా ఉంది ఇది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.